పెద్దనా మనకి ఇంకో 20 రోజుల్లో ఎలక్షన్ ఉండబోతుంది. ఎలా ఉండబోతుంది అంటారు వీరవా గ్రామం పిఠాపురం నియోజకవర్గం? ఈ పిఠాపురం నియోజకవర్గంలో అండి జనసేన పార్టీకి బలంగా ఉంటుందండి. ఎందుచేత అంటే అండి గత 5 సంవత్సరాలు వంగ గీత గారు ఎంపీగా చేశారు. ఎంపీగా చేసి పిల్లలకి ఎత్తి విధాలు ఏ విధంగా సహకరించలేదు. ఆవిడ పోయి ఢిల్లీలో కూర్చుంది. కరోనా వచ్చి 3 సంవత్సరాలు బాధపడదు జనం. వాళ్ళకి ఏమి ఉపకారం పడలేదు. అందుచేత ఇప్పుడు జనసేన పార్టీ ముందంజలో ఉంది. అంటే గీత గారు అంటున్నారు, నేను 5 ఏళ్ల పరిపాలన 2009 ప్రజారాజ్యం దగ్గర నుంచి బాగా చూసుకున్నాను పిఠాపురం ప్రజల్ని. అలాగే ఎంపీ కింద ఉన్నప్పుడు నేను బాగా డెవలప్ చేశాను పిఠాపురాన్ని, బాగా చూసుకున్నాను. ఏం చేసేది చెప్పమనండి పిఠాపురానికి? వంగ గీత గారి 5 ఏళ్ళలో పిఠాపురం ఏరియాకి ఏం చేసేది చెప్పమన్నాడు సార్. అంటే గత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేశారు కొన్ని పనులు. ఈ పీరియడ్ అయితే ఎంపీగా ఏం చేయలేదు. అప్పుడు పెద్దలు కనిపించలేదు 5 సంవత్సరాలు ఎవరికనే. కొన్ని పెద్దలు బాగోగోలు మీరు ఎలా ఉన్నారు, కరోనా వచ్చింది ఏంటి, మీకు అందరికి మందులు అంటున్నాయి ఏంటి, మేము పంపించడం, పెద్దల షాప్ ఎలా ఉంది, దాన్ని ఎవరైనా ఇంప్రూవ్మెంట్ మనం చూద్దాం. అది ఏం లేదండి, ఏమి లేదండి. ఎక్కడన్నా ఒక రోడ్డు వేసారండి. ఒకసారి ప్రభుత్వం పాలు వెళ్ళి తోమరపురం ప్రభుత్వం రోడ్డు ఎలా ఉంది, ఇది కూడా బాగా గూతులు పడిపోయినాడు తప్ప పల్లెలో ఎవరు లేడు. అది తెలుగుదేశంలో పోసారండి. వీళ్ళు వచ్చాక రోడ్లకి వదిలేశారు. ఇంకా వీళ్ళు ఏదో పప్పు బెల్లాలు వేస్తాం జనాలకి, అంతే తప్ప రావట డెవలప్మెంట్ వదిలేశారు. వాళ్ళు డెవలప్మెంట్ ఏది లేదు. ఎక్కడో పరిచయం తీసుకురావడం, ఏదో జనాలకు ఉపాధి చూపి డబ్బులు పప్పు బెల్లాలు ఎందుకంటే జనాలకి ఉపాధి చూపించాలి. జనాలకి మనకి ఏ పని పరికరం తీసుకొస్తే 10 మంది బతుకుతారు, దాని వల్ల 10 మంది కుటుంబాలు బాగుపడతాయి అన్న విధానం కావాలి. కానీ పప్పు బెల్లాలు వేస్తారు, అందరూ తీసుకుంటాం, మనం తీసుకుంటాం. అవి వాళ్ళు పెద్దల డబ్బులే కదా, అవి పెద్దల డబ్బులే కదండి. మరి ట్యాక్స్ రూపాయలు లాగేస్తున్నారు కదా మన దగ్గర నుంచి. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటారు అంటే వచ్చే 5 ఏళ్ళలో మేము పరిపాలన అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పారు. ఇప్పుడు చేయలేదు కానీ ఉన్నాయి 5 సంవత్సరాలు ఏం చేయగలరు వాళ్ళు? జనాలు బాగా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు భయపెట్టడం, వాడు మన పార్టీ కాదు వీడు మన పార్టీ, వాళ్ళు భయపెట్టడం, వాళ్ళు హింసించడం, వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీయడం, ఇది కుళ్ళి రాజకీయాలు. అంటే మీ ఇక్కడ పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు అంటే ఒక నియోజకవర్గం నుంచి 10 మందిని ఉపాధి కల్పించే మంది అంటే ఆ 10 మంది ఇంకో 10 మందికి ఉపాధి కల్పించే వాళ్ళకి 10 లక్షలు ఇస్తా అంటారండి పెట్టుబడి కింద కదా. అది మంచి పనే కదా. ఓ 10 మంది ఇచ్చారు అనుకో, ఈ 10 మంది ఇంకో 10 మంది దారి చూపించారు వాళ్ళు. అలా ఈ 10 మంది ఇంకో 10 మంది దారి చూపించారు. అలా డెవలప్మెంట్ అవుద్ది కదా. అలాగైనా కొంచెం అభివృద్ధి జరుగుతుంది. అలాగైనా డెవలప్మెంట్ అవుద్ది, జనాలకు ఉపాధి కలుగుద్ది. రేపు పొద్దున మన కంట్రీ అలాగే అయిపోయింది. మన పిల్లల భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు రేపు పొద్దున మా మనవాళ్ళు ఉన్నారు, లేదా మా పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి కదా. ఎలా మనకి ఏమి వచ్చేస్తున్నాయి తినేస్తున్నాం. ఇంకోటి ఆయన ఏమంటున్నారంటే నేను ఎమ్మెల్యే కింద ఇక్కడ నెగ్గితే కనుక పిఠాపురానికి చాలా వనరులు ఉన్నాయి, పిఠాపురం టెంపుల్ సిటీగా చేస్తాను కేంద్రం నుంచి నిధులతోని. అలాగే మనకి ఇక్కడ ఉప్పాడు ఉంది, దాన్ని ఫిష్ రెడీ అబ్బుకింద చేద్దాం. అలాగే ఉప్పాడు పట్టు ఉంది, దాన్ని కూడా చేసుకుంటే మనకి చాలా ఉపాధి అవకాశాలు కగిలితే పిఠాపురంలో అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి ఆయన అంటున్నారు. ఇలా ఉప్పాడు విషయం ఉందండి. అది ఉప్పాడు ఊరు ఉందంటే చాలా దూరం ఉంటుంది తెచ్చకతం. ఇవాళ తవ్వతకు గురై ఉప్పాడు ఊరంతా తవ్వతం గర్భంలో కలిసిపోతుంది. దానికి ఒక గట్టు అంటే ఏర్పడి తీస్తే ఆ పల్లి వేరే ఎంతో డెవలప్మెంట్ అవుద్ది, బాగుంటుంది. పవన్ కళ్యాణ్ వచ్చారనుకోండి, పిఠాపురానికి మన మోడీ గారు 500 కోట్లు దర్శనం చేశారు. పిఠాపురం నియోజకవర్గం అంతా దేవతలన్నీ బాగు చేసుకోమని 500 కోట్లు దర్శనం చేశారు. ఈ పవన్ కళ్యాణ్ వస్తే మాకు అది చేసి పెడతారు. మనకి వేలేరు గొల్లపురోళ్ళు చుట్టగడ్డ ఉంది, దానివల్ల 30 గ్రామాలు ఉన్నాయి. అక్కడ కట్టు కడితే 30 గ్రామాలకి మేలు అవుద్ది. ఈ రకంగా జనాలకు ఉపాధి చూపించాలి తప్పండి ఏం చేసేస్తాం, పప్పు బెల్లాలు వేస్తాం. ఈ ఉచిత పథకాలు ఎందుకండి? ఉచిత పథకాలు ఆడేస్తాం. ఇవి కావాల్సింది ఏంటి? ఆ రేతనం, ముసలి వాళ్ళకి పెంచిని, వైద్యం, విద్య పిల్లలకి, ఈ 4 చాలు. జనాలకు ఇంకేం కావాలి మనకి? ఈ ఉచిత పథకాలు ఎందుకండి? అమ్మ కూడా అంటున్నాడు, రైతు మిత్రాలు అది అంటున్నాడు, ఇది అంటున్నాడు. అవన్నీ వేస్టే కదా. రైతు భరోసా కూడా వేస్టే. రైతు ఎలా ఉన్నాడు, 1 ఎకరం భూమి అభివృద్ధి చేయకుంటే 40,000 చిత్తు వస్తుంది. ఆ ఎకరం అమ్ముకే పెట్టుకుంటే 1 కోటి రూపాయలు వస్తుంది. ఇవాళ రైతు ఆర్థికంగా ఏ దెబ్బతిన్నాడు?
అంటే ఇప్పుడు రైతు ద్వారాగా కౌలుదారుడు పాడైపోతున్నాడు ఇవాళ. కౌలుదారుడికి ఏమీ లేదు, పండించబడి నాకు ఎకరా భూమి ఉంది, ఆ రైతు నలుగురు ఎకరా ఇచ్చేస్తున్నాడు. ఈ నలుగురు రైతులు చేస్తున్నారు కౌలుదారులు. రేపు పొద్దున్న ఉపాధి వైపరీత్యాల కాలం అనుకూలించకపోతే ఈ కౌలుదారులు నాశనం అయిపోతున్నారు. అంటే కౌలు చేసుకుంటే ఆ డబ్బులన్నీ రైతు భరోసా అనేది యాజమాన్యం అదమ్మా రైతుకి వెళ్ళిపోతుంది, రైతు భరోసా అన్నది. ఇది కౌలుదారుడు రావాలి అసలు. అలాగంటే రైతు ఒప్పుకోడు, నా భూమి నా ఇష్టం అంటాడు. మీరు ఒక రైతు అనుకుంటారు అంటే నేనంతే అండి, ఆ పొజిషన్ నేను ఉంటాను. అంటే రైతు ఆరోపించిన ఆరోపణ ఏంటంటే మా పాస్బుక్ మీద జగన్ గారి ఫోటో ఏంటని చెప్పి అడుగుతున్నారు. మీ పాస్బుక్ మీద ఫోటోలు ఉంటుందండి, అదైతే తప్పండి. అది మరి పూర్వం దత్తాత్రేయ ఏముండాలా, మనకి జాతీయ సింహాలు 3 సింహాలు బొమ్మ ఒకటే ఉంటది మన ఆస్తుల మీద. జగన్ గారు కొత్తగా వచ్చి ఏదో భూమి సవరణ చట్టం చేస్తున్నాను, కింద పైన ఆ ఫోటో ఉంటుంది, రైతు ఫోటో కింద ఉంటుందంటే భూమి ఎవరి సోదరులో ఉంటుంది. అప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి కొత్త ఆ యాక్ట్ ఎవరి తరపున ఉంటుంది, ఆ జగన్ గారి హ్యాండ్ లో ఉంటుంది భూమి. రేపు పొద్దున నాకు ఒక అమ్మాయి ఉంది, వివాహం కుదిరింది, ఏ కట్నం రూపాయలు ఇచ్చుకుందాం లేకపోతే దాన్ని అమ్మేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటాను. అప్పుడు ఎవరు చెప్పమ్మా భూమి, నేను మీ భూమి కాబట్టి మీరు చెప్పి అమ్ముకోవాలి. ఎక్కడ నాకు లేదు కదా ఈవేళ. ఎప్పుడైతే జగన్ గారు పోటీ వేసుకున్నాడో మరి అక్కడ మరి ఒక ఎంపీ గారి సంతకమో లేకపోతే మినిస్టర్ సంతకం కావాలి అక్కడ. అంతే తప్ప నా భూమిని స్వయంగా అతను గమ్మేస్తాడు కొనకు హక్కు లేదు. అంటే జగన్ గారు ఇచ్చిన ఇళ్ల పట్టాల్లో ఆయన ఫోటోలు ఉంటుంది, ఆయన ఇస్తున్నారు కాబట్టి మీరు పాస్బుక్ లో ఎందుకు పెట్టాలంటారు? మరి క్రితం వీళ్ళ చాలా మంది ఇచ్చారు, వాళ్ళ ఫోటోలు వేసుకున్నారండి, లేదు కదా. మరి ఇదే చట్టం, కొత్త చట్టం ఇది. ఇంద్రమ్మ అయ్యమ్మలు ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పాను, దాని తర్వాత టిక్కు ఇల్లు అని చెప్పి చంద్రబాబు ప్రభుత్వం. చంద్రబాబు ఫోటో వేయించుకోలేదే, అయాల ఇంద్రం ఫోటో వేయించుకోలేదు, మరి కొత్తగా ఈయన వేయించుకోలేదు ఫోటోలు. అదే రేపొద్దు ఇది ఎలా కొనసాగితే రేపొద్దు రాబోయే కాలంలో కరెన్సీ ఫోటో వచ్చేస్తుంది డబ్బుల మీద కూడా మన కేంద్రం ఒప్పుకుంటేనే. అంతే కదా, మరి అది ఆలోచించాలి కదా. అది ఎంతవరకు న్యాయం అంటారు? అది మీరంటే పాలన మారాలి ఈసారి గట్టిగా అంటారు. పాలన మారాలి, ఉపాధి కల్పించాలి, ఫ్రీగా ఏదో 10 మందికి ఉపాధి చూపించాలా. పప్పు బెల్లాలు వద్దు ఎవరికైనా, ఉపాధి చూపించి చాలు. ఒక కంపెనీ కట్టు, ఒక కంపెనీ కట్టు, 10,000 జనాలు జాబులు వస్తాయి. దానివల్ల వెనకాల వాళ్ళు బతుకుతారు, వెనకాల కుటుంబాలు బతుకుతాయి, దీన్ని బట్టి ఇంకో 10 మంది బతుకుతారు. ఈసారి అయితే మారుతుంది పక్క. ఇక్కడ మారాలండి, కంపల్సరీగా పాలన మారాలి. మాకు పిఠాపురం కూడా జనసేన వస్తే డెవలప్మెంట్ అవుద్ది. ఎన్నికలు గుర్తండి గ్లాస్ అండి, గాజు గ్లాస్. ఎంపీ ఉదయ్ కుమార్ వచ్చేస్తాడండి.